శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండం 15వ సర్గమునందు పంచవటికి చేరిన పిమ్మట పర్ణశాల నిర్మాణమునకు శ్రీరాముడు తగిన సూచనలు ఇచ్చుట, అంతటా లక్ష్మణుడు పర్ణశాలను రమ్యముగా నిర్మించుట గురించి వివరింపబడినది. ఆ పంచవటి వివిధములగు సర్పములతో మృగములతో నిండియుండెను. అతడ చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడయ్యున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు వచించెను. నాయనా లక్ష్మణ, మనము అగస్త్య మహర్షి సూచించిన పంచవటికి వచ్చితిమి. చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశమంతను కడు రమ్యముగా నున్నది. తమ్ముడా, అరణ్యముల్లో ఆశ్రమమునకు తగిన స్థలమును గుర్తించుటలో నీవు నిపుణుడవు కనుక ఈ ప్రాంతమునంతయును ఒక పర్యాయము పరికించి చూడము. మనకు నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలమును గుర్తింపుము. లక్ష్మణ, నీ వదినయగు సీతాదేవియు నేనును నీవును చక్కగా మసలుటకు ఈ స్థలము అనుముగా ఉండవలెను. సమీపమున జలాశయములు ఉండవలెను. ఈ స్థలము సమతలము కలిగి ఉండవలెను. చుట్టూను ఫలపుష్పములతో శోభిల్లుచుండేది చూత పున్నాగాది వృక్షములు కలిగి అది మనోహరముగా విలసిల్లుచుండవలెను. అగ్నికార్యాది నిత్య విధులకు లోటు రాకుండా సమితలు, పువ్వులు, దర్భలు, జలములు చెరువులో లభించినట్లు ఉండవలెను. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు అంజలి కట్టించిన వాడే సీతాదేవి సమక్షంనున్న తన అన్నతో ఇట్లనెను. అన్నా, ఎల్లప్పుడూ నేను నీ సేవకుడును. నీకు నచ్చిన ప్రదేశమును గూర్చి నాకు సెలవీము. అచటనే ఆశ్రమము నిర్మింతును. శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణి వచనములకు మిగుల సంతసించెను. కొంత తడువు పరికించి చూచిన పిమ్మట అతడు అన్ని విధములకు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను. ఆశ్రమమును నిర్మించుటకు యోగ్యమైన ఒక చక్కని ప్రదేశమునకు చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతుల్లోకి తీసుకొనెను. పిదప అతడితో ఇట్లు వచించెను. ఓ సౌమ్యుడా, ఈ ప్రదేశము సమతలము కలిగి రమణీయముగా నున్నది. ఇచ్చటి వృక్షములన్నీయును పుష్పములతో కలకలలాడుచున్నవి. ఇచ్చట సముచితమైన రీతిలో ఆశ్రమమును నిర్మింపుము. ఈ సమీపముననే పద్మములతో శోభిల్లుచు రమ్యమైన ఒక సరస్సు కనబడుచున్నది. అందలి కమలములన్నీయును సూర్యకిరణ స్పర్శచే చక్కగా వికసించినవై కాంతిలీనుచు సువాసనను వెదజల్లుచున్నవి. మహాత్ముడైన అగస్త్య మహాముని తెలిపిన రీతిగా ఈ గోదావరి నది మిగుల రమ్యముగా ప్రవహించుచున్నది. తీరముల యందలి వృక్షములన్నీయును వికసించిన పువ్వులతో అందమును చిందుచున్నది. నదీ జలముల్లో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు విహరించుచున్నవి. ఇచ్చటికి సమీపమునే గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యముగా నున్నవి. అచట లేళ్ల గుంపులు తిరుగాడుచున్నవి. నెమల క్రేంకారములు సల్పుచున్నవి. అచటి కొండగుహలు చూడముచ్చటగా నున్నవి. ఆ పర్వతములపై అచటచట బంగారు, వెండి, రాగి వన్నెలు గల గైరికాది ధాతువులు స్రవించుచున్నవి. అప్పుడు ఆ కొండలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల రేఖాచిత్రములతో గవాక్షాకారములో అలంకరింపబడిన ఏనుగు వలె బాసిల్లుచున్నవి. ఇచ్చటి గిరులు మద్ది చెట్లు, తాటి చెట్లు, కానుగ, ఖర్జూర, పనస, మామిడి చెట్లు, జలకదంబములు, నేమి చెట్లు, పున్నాగ వృక్షములు, తీయ మామిడి, అశోక, తిలక మున్నగు వృక్షములతో శోభిల్లుచున్నవి. సంపంగి, మొగలి మొదలగు పూలగుత్తుల తోడను, లతలచే పైవేచుకొనబడిన వృక్షముల తోడను ఆ గిరులు రాజిల్లుచున్నవి. చందన వృక్షములు, ఒక విధముకు తిమిష చెట్లు, స్థలకదంబములు, పర్ణాసములు, నిమ్మ చెట్లు, ఉమ్మెత్త, ఇనుమద్ది, చండ్ర, జమ్మి, మోదుగు, కలిగొట్టు మున్నగు చెట్లు తోడను అవి శోభితములవై ఉన్నవి. ఓ సౌమిత్రి, ఈ ప్రదేశము పవిత్రమైన పుణ్యప్రదమైనది. ఇది లేళ్ల సమూహములతోడను పక్షుల గుంపులతోడను విలసిల్లుచున్నది. కనుక ఆ జటావి యొక్క సహకారముతో
మనము ఇచటనే నివసించుదుము. శ్రీరాముడు ఈ విధముగా పలికిన పిమ్మట మిక్కిలి బలశాలియు శత్రు సంహార సమర్థుడును అయిన లక్ష్మణస్వామి అన్న కొరకై శీఘ్రముగా ఆశ్రమమును నిర్మించెను. కార్యనిర్వహణ దక్షుడైన లక్ష్మణుడు త్రవ్వి తీసిన మట్టితో గోడలు పెట్టెను. అందమైన దృఢమైన వెదురు స్తంభములు నిలబెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరిచెను. ఆ బొంగులపై లేత లేత జమ్మి కొమ్మలను పరిచెను. వాటికి దృఢమైన తాళ్లతో బిగించెను. పిమ్మట వాటిపై దర్భలను, రెల్లుగడ్డిని, కాకి వెదుళ్లను, ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలముగా అందముగా తీర్చిదిద్దెను. పిమ్మట నేలను చదునుగా చేసి దాన్ని రమణీయముగా రూపొందించెను. ఈ విధముగా సీతారాముల కొరకై నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగా నుండెను. పర్ణశాల నిర్మాణమును పూర్తి చేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానము చేసి పద్మములు మొదలగు పువ్వులను పండ్లను సేకరించుకొని కుటీరమునకు తిరిగి వచ్చెను. చక్కగా నిర్మింపబడిన ఆ ఆశ్రమమును అతడు సీతారాములకు చూపించెను. అనంతరము యథావిధిగా వాస్తు పూజలను, అభ్యుదయ శాంతి కర్మములను నిర్వహింపబడెను. శ్రీరాముడు సీతాసహితుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రశాంత కుటీరమును కలయచూచెను. ఆ పర్ణశాల పొందికకు సీతారాములు ఇద్దరును ఎంతయో సంతోషించిరి. అంతట శ్రీరాముడు మిగుల సంతోషముతో చేతులు చాచి లక్ష్మణుని తన అక్కున చేర్చుకొనెను. పిదప అతడు తమ్మునితో ఆత్మీయముగా మృదుమధుర వచనములను ఇట్లు పలికెను. తమ్ముడా, నీవు సర్వసమర్థుడవు. నేర్పుతో నీవనర్చిన ఈ మహత్కార్యమునకు నేను మిగుల సంతుష్టునైతిని. ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచు నేను నీకు గాఢాలింగమును ఇచ్చుచుంటిని. ఓ లక్ష్మణ, నీవు నా మనసులోని ఆంతర్యమును చక్కగా ఎరిగినవాడవు. అందువలన నాకు నచ్చడి రీతిగా శాస్త్ర ప్రకారము ఈ కుటీరమును నిర్మించితివి. ధర్మజ్ఞుడవైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యమును నెరవేర్చితివి. తండ్రి వలె నీవు ఎల్లవేళలా నన్ను రక్షించుచున్నావు. నీవు నా ప్రక్కనే ఉండటం వలన తండ్రి లేని లోటు కనబడటలేదు. నిత్యము నూతన శోభలతో వెలుగొందుడి వాడును జితేంద్రియుడును అయిన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి ఫలపుష్పములతో సుసంపన్నమైన ఆ పంచవటి యందు హాయిగా నివసింపసాగెను. సీతయును లక్ష్మణుడును భక్తి తత్పరులై తనను సేవించుచుండగా స్వర్గలోకమున దేవేంద్రుని వలె శ్రీరాముడు అచట సుఖముగా నివసించుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణము నండలి అరణ్యకాండమునందు 15వ సర్గము సమాప్తము.